గుంటూరు జిల్లా నకిరికల్లి మండలం వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ రాజశేఖర్ రెడ్డిని నూజువీడు పోలీసులు అరెస్ట్ చేశారు. రాజశేఖర్ రెడ్డి తన ఇంట్లోనే ఉన్నాడని వచ్చి అరెస్ట్ చేసుకోవాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు నిన్న పోలీసులకు సూచించారు. దీనికి స్పందించిన నూజువీడు పోలీసులు ఈరోజు అంబటి రాంబాబు ఆఫీస్కి వచ్చారు. రాజశేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. తమ ఇంటికి వచ్చి ఎఫ్ఐఆర్ కాపీ చూపించి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారని అంబటి చెప్పారు. రేపు ఉదయం 10:30 కల్లా రాజశేఖర్ రెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. చూస్తున్నారు లేదా యూట్యూబ్లో ఆమె గురించి ఎంత అసభ్యకరంగా ఉంటుంది, నేను చెప్పకూడదు. ఎంత అసభ్యకరంగా ఆమె గురించి రాస్తున్నారు, ఆమె గురించి చూపిస్తున్నారు, మార్ఫింగ్ చేసి. నేను చూపించగలను, ఇప్పుడు బాగోదు, సభ్యతగా లేదు. ఏదో వంగలపూడి అనిత గారిని అంటున్నారని ఆవేదపడిపోతున్నారు తెలుగుదేశం వాళ్ళు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి బిడ్డలు అంటున్నారని ఆవేదపడిపోతున్నారు. మా బిడ్డల సంగతి ఏంటి? అసలు ఇవాళ కంప్లైంట్ ఇచ్చింది ఎవరండి? తమ్ముడు నేను చెబుతున్నా, ఇవాళ కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? అనిత గారు ఇచ్చిందా? ఎవరు? సీతారామాంజలి ముసూరు అంట, తెలుగుదేశం కార్యకర్త అంట, ఆయన ఇచ్చాడు. ఎవడిస్తే ఏంటి? రాజు మనోడు ఎక్కడుంటే ఏంటి, ఏది ఇస్తే ఏంటి? కట్టేయి, కేసు కట్టేయి, కొట్టేయి, కేసు కట్టేయి, కొట్టేయి, బొక్కలో దోషేయి. ఇది 3 డైలాగులు. కేసు కట్టేయి, కొట్టేయి, బొక్కలో దోషేయి అనే పద్ధతుల్లో ఈ ప్రభుత్వం వెళుతుంది. ఇది దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇప్పుడు చూస్తున్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ రాజశేఖర్ రెడ్డిని నూజివీడు పోలీసులు అరెస్ట్ చేశారు. రాజశేఖర్ రెడ్డి తన వద్దే ఉన్నాడని అరెస్ట్ చేసుకోవాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులకు నిన్న సూచించడంతో దీనికి స్పందించిన నూజివీడు పోలీసులు అంబటి రాంబాబు ఆఫీసుకు వచ్చి రాజశేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే రేపు 10:30 కల్లా రాజశేఖర్ రెడ్డిని తప్పనిసరిగా కోర్టులో హాజరుపరచాలని అంబటి రాంబాబు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. మూర్తి, నగరికల్ మండలానికి చెందినటువంటి రాజశేఖర్ రెడ్డి అనేటువంటి వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పై కేసు నమోదైంది. ఈయన అసభ్యకరమైనటువంటి పోస్టులు హోంమంత్రి మీద, అదేవిధంగా కూడా పవన్ కళ్యాణ్ మీద పెట్టాడనే ఉద్దేశంతో ఈయన మీద కేసు నమోదైనటువంటి నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేసేందుకు పోలీసులు అయితే ప్రయత్నించారు. ఆయనకి సంబంధించి నగరికల్లో ఉన్న ఆయన ఇంటి వద్దకు ఆయన అరెస్ట్ చేసేందుకు పోలీసులు పలుమార్లు వెళ్ళినప్పటికీ కూడా ఆయన ఇంట్లో లేడు. ఇంట్లో లేనటువంటి సందర్భంలో పోలీసులు అక్కడ నిఘా పెట్టారు. ఇది తెలుసుకున్నటువంటి అంబటి రాంబాబు మాజీ మంత్రి ఎవరైతే ఈ రాజశేఖర్ రెడ్డి ఉన్నారో, రాజశేఖర్ రెడ్డి తన దగ్గరే ఉన్నట్టు ఆయన నిన్న ఒక జరిగినటువంటి ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. పోలీసులు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వేధించడం కాదు, అతను నా దగ్గరే ఉన్నాడు, కాబట్టి పోలీసులు ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పినటువంటి నేపథ్యంలో నూజివీడికి చెందినటువంటి పోలీసులు, అంటే నూజివీడులో దీనికి సంబంధించి ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడం నేపథ్యంలో నూజివీడికి సంబంధించిన పోలీసులు ఈ రోజు ఉదయం ఇక్కడికి అంబటి రాంబాబు దగ్గరికి రావడం, ఆ అరెస్టుకి సంబంధించి అతని మీద వచ్చిన ఆరోపణకు సంబంధించి ఆరోపణకు సంబంధించినటువంటి అరెస్టుకు సంబంధించినటువంటి పత్రాలను చూపించడంతో ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. వెంటనే కూడా అంబటి రాంబాబు అయితే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఎవరైతే రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో తీసుకెళ్లినటువంటి సందర్భంలో చట్టానికి ఎవరు అతీతులు కాదు, అరెస్ట్ చేసుకోవచ్చు, కాకపోతే మాత్రం రేపు 10:30 లోపు మాత్రం ఆయన్ని ఈ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టాలి అని గట్టిగా కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడింది. అంటే ఏదైతే ఈ ముఖ్యంగా కూడా ఈ సోషల్ ఈ పోస్టు పెడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా కూడా గతంలో పెట్టినటువంటి సోషల్ మీడియాకి సంబంధించి పోస్టు పెట్టిన వ్యక్తులందరినీ కూడా ఒక్కసారిగా కూడా అరెస్టు చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు అనేక రకాలుగా చిత్రహింసలకు గురి చేస్తున్నారని వైసీపీకి సంబంధించిన నాయకులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించి నిన్న వర్రా రవీందర్ రెడ్డిని కానీ అరెస్ట్ చేసిన సందర్భంలో అక్కడ న్యాయమూర్తి వద్ద కూడా తమల్ని ఇబ్బందులు పెట్టారు పోలీసులు అని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత కూడా అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఇట్లా చిత్రహింసలకు గురి చేస్తూ చూస్తూ ఊరుకోము, చట్ట ప్రకారం చర్యలు చేపడతాం, అదేవిధంగా కూడా అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులు 24 గంటల్లో కోర్టులో పెట్టాలి అని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఎవరైతే అరెస్ట్ చేశారో, అరెస్ట్ చేసినటువంటి నూజివీడు పోలీసులు ఈ రాజశేఖర రెడ్డిని మాత్రం నూజివీడికి తరలించినట్లుగా కూడా తెలుస్తుంది.